హాయ్ అండి. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో నేనైతే విజయవాడ వెళ్ళానండి. మనసేం బాగాలేదు మొన్న, అందుకని చెప్పేసి నేను విజయవాడ వెళ్ళాను. విజయవాడ అమ్మ దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్ళానండి. అక్కడ అంటే క్లైమేట్ చాలా బాగుంది, వర్షం పడుతుంది. ఈ లొకేషన్ వచ్చేసి ముదిరేపల్లి మధ్యలో అండి, సింగరాపాలెంకి ముదిరేపల్లికి మధ్యలో ఈ లొకేషను. చాలా బాగుంది కదండి. అందుకని చెప్పేసి నేను వీడియో తీసుకున్నాను. వెళ్ళేటప్పుడు అంటే మనసు ఎందుకు బాగాలేదంటే ఇంట్లో పరిస్థితి చాలా బాగాలేదండి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా. మాకు ఏ రోజు వెళ్తే ఆ రోజే గడిసే పరిస్థితి అండి మాది. అంటే ఈ వర్షం పడటం వల్ల పనికి వెళ్ళడం కుదరలేదండి. దానివల్ల ఇంట్లో చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకని చెప్పి ఇంట్లో ఇంకా బాగాలేదు, ఇంకేం చేయాలో అర్థం కాలేదు నాకు. ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గర కొద్దిసేపు కూర్చొని వద్దాము అని అనిపించేసింది నాకు. అందుకని చెప్పేసి నేను విజయవాడ వెళ్దామని చెప్పి మా చిన్న అబ్బాయిని అడిగాను. అడిగితే సరే పదమ్మా అని చెప్పేసి తీసుకెళ్ళండి. ఎప్పుడు తీసుకెళ్తాడు అలాగా. మాకు దగ్గరేం కాదండి, 100 కిలోమీటర్లు వస్తుంది. అందుకని చెప్పేసి బయలుదేరాము. మేము బయలుదేరేసరికి 2:30 అయిందండి. మేము బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి 3 ఆ టైం అయిపోయింది. వెళ్ళిన తర్వాత సర్లే అక్కడికి దర్శనం అయిపోయిందండి. నేనైతే క్లిప్ తీయలేదు, అమ్మవారి దగ్గర తీయలేదండి, క్లిప్ అయితే తీయలేదు. కానీ అక్కడికి వెళ్తే కొంచెం నా మైండ్ అయితే సెట్ అవుతుందండి. చాలా బాధగా ఉన్నది కూడా సెట్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను అక్కడికి వెళ్తానండి. లేదంటే వాడపల్లి కానీ రాజమండ్రి కానీ వెళ్తాను. ఇప్పుడైతే నేను దుర్గం దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అయిపోయి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఇదంతా పామార్ మైన్స్ వెళ్ళామండి. గూతులూరు అది హైవే మైన్స్ వెళ్ళాము. వచ్చేటప్పుడు అయితే అట్నుంచి వచ్చేసామండి. ఇదంతా అసలు చాలా బాగుంది కదండి. వ్యూ అయితే చాలా బాగుందని చెప్పేసి తీసానండి. ఎంత గ్రీన్గా ఉందో చూసారా, అసలు ఎంత బాగుందో. వర్షం పడుతుంది కదా. ఇటు మనకే ఉందండి వర్షం, అటు లేదు. వర్షం అయితే లేదు, గుడివాడ గారి నుంచి వర్షం అయితే లేదు. మనకే వర్షం బాగా ఆ రోజు అసలు చాలా బాగా వచ్చింది. పామార్ రోడ్లో అసలు ఆంజనేయ స్వామి చాలా హైట్గా కనిపించారండి. నాకు మంచిది అనిపించింది, నేనైతే తీసానండి. చాలా బాగున్నారు ఆ స్వామివారు. అదంతా బాగుంది కదా అని చెప్పేసి నేను తీసానండి. వెళ్ళే దారంతా వీడియో పెట్టుకుందామని చెప్పి తీసుకున్నానండి. ఇదంతా చూడండి ఎంత గ్రీన్గా ఎంత బాగుందో చూడండి ఒక్కసారి. అందుకని చెప్పేసి తీసానండి. నేనైతే విజయవాడ వెళ్ళేటప్పుడు మాత్రం తీసానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇంకా వీడియో అయితే తీయలేదండి. తీస్తాను, వీడియో కూడా ఒకసారి తీస్తానండి. అలా అని చెప్పేసి నేను విజయవాడ వెళ్ళి వస్తూ మా అబ్బాయి అది కేజీ సేల్ ఏదో నడుస్తుందని చెప్పేసి నేను షాప్లోకి వెళ్ళానండి. అంటే డబ్బులు ఉన్నాయని కాదు, నేనైతే వెళ్ళాను ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే అస్సలు అంటే నేను ఒక వీడియోలో చూశాను, షార్ట్ వీడియోలో చూశానండి. నేను కేజీ సేల్ నడుస్తుంది బీచ్మెంట్ రోడ్లో అని చెప్పేసి అన్నారని చెప్పి చూశాను. అస్సలు బాగాలేదండి. ఎవరు కూడా వెళ్ళకండి. ఎందుకంటే నాకు నచ్చలేదని మీకు నచ్చదని నేను అన్నాను. ఎందుకంటే ఆ శారీస్ అయితే అస్సలు నాకు నచ్చలేదు. అస్సలు నచ్చలేదు. కేజీ 499 రూపాయలు, 599 రూపాయలు ఇలా ఉన్నాయండి. కాకపోతే అండి అస్సలు బాగాలేదండి. అలాంటి ఏదో పాత చీరలు ఉంటాయి కదండి, పాత చీరలు కట్టడి చేసిన చీరలు ఉంటాయి కదండి, అలా ఉన్నాయి. అవి నాకైతే నచ్చలేదండి. అక్కడ శారీస్ అని కాదు, అండ్ డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి. పెట్టికోట్లు ఇలాంటివి అయితే చాలా బాగున్నాయండి. అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మోసపోకండి. మాలాంటి వాళ్ళు ఉంటారు కదా,
మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కదా, మధ్యతరగతి వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఎందుకంటే మన డబ్బులు రూపాయి చాలా విలువైంది. ఆ రూపాయి పాడు చేసుకోకండి అని చెప్తున్నాను. ఇదేనండి షాప్ వచ్చి. అసలు వీడియోలో బాగున్నాయి కానీ బయట అయితే అస్సలు బాగాలేదండి. మీరు మోసపోకండి అని చెప్తున్నాను. ఇక్కడ కేజీ ఆఫర్. ఇదేమో నేను చూపించేదేమో ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అండి. అది 1+1 అంట ఆఫర్. ఇది డ్రెస్ అండ్ లంగావాణి సెక్షన్. నేనైతే ఎక్కువగా తీయలేదండి వీడియో అయితే. నాకైతే షాప్లో ఎక్కువసేపు నుంచోవాలని కూడా అనిపించలేదు. అందుకని చెప్పేసి నేను ఏదో చిన్న క్లిప్ మాత్రమే తీసాను. అక్కడ బీచ్ రోడ్డు మొత్తం తీసానండి. నేను వచ్చేసాను, బయటకు వచ్చేసాను. నేనైతే ఏం తీసుకోలేదండి, బయటకు వచ్చేసాను. బీచ్ రోడ్ ఇదేనండి షాపు. అయితే మీరు ఎవరు వెళ్ళినా కూడా ఆ షాప్ అంటే కేజీ సేల్ మాత్రం తీసుకోకండి. ఏదైనా ఆఫర్స్ ఉంటే వెళ్ళండి, కానీ ఆషాఢం కాబట్టి కేజీ సేల్ మాత్రం తీసుకోకండి. ఇదంతా బీచ్ రోడ్ అండి. అసలు కొట్లు చూసారా, చాలా ఎన్నో ఉన్నాయో. కానీ మనకు 1 టౌన్ కన్నా ఇక్కడ బాగా ఎక్కువండి. 1 టౌన్లోనే తక్కువ. అదంతా హోల్సేల్ మార్కెట్. ఇది కూడా హోల్సేల్ అంటారు కానీ నాకు తెలిసి హోల్సేల్ కాదండి. బీచ్ రోడ్డుకి ఇక్కడికి దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుందేమో. కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ చాలా రేటుగా అమ్ముతారండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక షాప్ పెట్టానండి. నేను ఏదో ఒకటి కెలుగుతూనే ఉంటానండి, ఖాళీగా అయితే ఉండలేను. అందుకని చెప్పి ఏదో మా ఆయనకి 7 నెలలకి సన్నీళ్ళకి 7 నెలలు సాయం అన్నట్టు కనీసం ఒక మూతడన్న కలిపిపోతానా అని చెప్పి ఏదో ఒకటి కెలుగుతూనే ఉంటాను. నేను ఫ్రైడ్ రైసే కాదండి, ఫ్యాన్సీ స్టోర్ కూడా పెట్టాను. అది చాలా ఫ్లాప్ అయిపోయింది. అండ్ ఫ్రైడ్ రైస్ ఓకేనండి, పర్లేదు, బాగానే ఉంది. నేనే చేయలేక మానేసాను. కాకపోతే ఫ్యాన్సీ స్టోర్ మాత్రం నా వల్ల అయిపోయిందండి. అంటే చాలా లాస్ వచ్చేసిందండి. మాకైతే అది మా ఊళ్ళోనే పెట్టానండి. నెలకి 3,500కి అద్దెకి తీసుకుని, షాప్ అయితే అద్దెకి తీసుకుని పెట్టానండి. కానీ ఆ షాపు రన్ అవ్వలేదు. అది అసలు రోజుకి ఒక 200 రావడానికి కూడా కష్టమైపోయింది. ఇంకా సరే అని చెప్పేసి నేను షాపు మూసేసానండి. విజయవాడలో అమిత్ గారి బొమ్మ పెట్టారు కదండి, అది వీడియో తీసానండి మీకు చూపిద్దామని. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.